గడిచిన దశాబ్దాల కాలంగా తిరుమల తొలి కడప దేవుని కడప అన్న చందంగా జిల్లాకు తదనుగుణంగా కడప జిల్లాగా పేరు ప్రఖ్యాతులుగాంచినదని, అలాంటి జిల్లా పేరును నేడు ఒక వ్యక్తి నాయకుని పేరు మీద వైఎస్ఆర్ జిల్లాగా నామకరణం చేయడం సబబు కాదని సిపిఐ అధ్యక్షతన నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశం నందు వక్తలు, కవులు, పలు ప్రజా సంఘాల నాయకులు అభిప్రాయపడ్డారు. ఇకనైనా గతంలో మాదిరిగా కడప జిల్లా లేదా వైఎస్ఆర్ కడప జిల్లాగా జిల్లా పేరును రూపాంతరం చెందేలా ప్రస్తుత ప్రభుత్వం తగు చర్యలు తీసుకోవాలని వారు అభిప్రాయపడ్డారు. అప్పటి తాత్కాలిక ప్రభుత్వం కేబినెట్ సమావేశం పెట్టి ఆయన పేరుని శాశ్వతం చేయాలి అనే ఉద్దేశంతో జిల్లా పేరును మార్చాలి అని ప్రతిపాదించింది. దానికి ఒక ప్రజాభిప్రాయ సేకరణ కోసం నోటిఫికేషన్ కూడా ఇచ్చింది. అప్పట్లో ఆ ప్రజాభిప్రాయాన్ని వ్యక్తం చేసేటప్పుడు మేము దాన్ని వ్యతిరేకించాము. కలెక్టర్కి రిప్రజెంటేషన్ ఇచ్చాము. అట్లాగే హైకోర్టులో ఒక కేసు కూడా పెట్టాము. 971లో కడప పేరుతో ఒక శాసనం ఉంది అత్తిరాలో. అప్పటికే కడప ఉనికిలో ఉంది అనడానికి అదొక సాక్ష్యం. అంటే అంతకన్నా ముందు నుంచే కడప ఉంది కాబట్టి అది శాసనంలోకి వచ్చింది. అంత మాత్రమే కాదు, తొలి తెలుగు లిపి కడప జిల్లా ప్రాంతాలలో ఉండే శాసనాల్లో మనకు కనిపిస్తుంది. అంటే బహుశా భాషా పరిశోధకులు తేల్చాలి, కానీ తెలుగు భాష లిపి పుట్టిన ఆనవాళ్ళు కడప జిల్లాలో ఉన్నాయి. ఇక్కడ పుట్టిందా, ఇంకో చోట పుట్టిందా, అంత చరిత్ర ఉంది ఈ ప్రాంతానికి, ఈ పేరుకి. కాబట్టి ఒక నాయకుడు పరిపాలిస్తే 5 ఏళ్ళు పరిపాలిస్తాడా, 10 ఏళ్ళ, 15 ఏళ్ళ? ఆయన రాజకీయ జీవితం 30 ఏళ్ళు ఉంటుందా, 40 ఏళ్ళు ఉంటుందా? ఒక నాయకుడి కోసం ఒక 1000 ఏళ్ల చరిత్రని మనం రద్దు చేసుకుందామా? ఒక సాంస్కృతిక అస్తిత్వాన్ని మనం తీసి పక్కన పెడదామా? ఈ ప్రశ్నలు మేము వేశాము. నిజానికి రాజశేఖర్ రెడ్డి గారికి జనంలో పాపులారిటీ ఉన్నట్టే ఆయనకి చాలా నెగిటివ్ ఇమేజ్ కూడా ఉంది, కాదనడానికి లేదు. ఇది ఇప్పటికీ ఆయన పెట్టిన యురేనియం ఫ్యాక్టరీ వల్ల జనాలు చచ్చిపోతున్నారు. అది శాపం కడప జిల్లాకి. అంటే ఆయన కట్టించిన బిల్డింగ్లు, అక్కడక్కడ కట్టిన ప్రాజెక్టులు మాత్రమే కాదు, ఈ ప్రాంతానికి ఒక నెత్తుటి మరకను అంటించిన రాజకీయాలకు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఒక ప్రతినిధి. మీది కడప, బాంబులు వేసుకుంటారంట కదా అనే మాటలు మేము విన్నాం చాలా చోట్ల. ఈ బాంబుల సంస్కృతి కన్నా ముందు ఇక్కడ ఒక గొప్ప ప్రజాస్వామిక సంస్కృతి ఉంది, ప్రజా పోరాటాలు ఉన్నాయి, కమ్యూనిస్ట్ ఉద్యమం కూడా ఉంది. కాబట్టి ప్రజలు దేన్ని గుర్తుపెట్టుకోవాలి? ఎలాంటి నాయకుల్ని తమ ప్రతినిధులుగా, తమ చరిత్రకి, సంస్కృతికి, వారసత్వానికి చిహ్నంగా ఎలాంటి వాళ్ళని పెట్టాలి అన్నప్పుడు ఈ ప్రాంతంలో ఫ్యాక్షన్ రాజకీయాలే కాదు, ఈ ప్రాంతంలో పుట్టి పెరిగిన అన్నమయ్య, వీరబ్రహ్మం, వేమన లాంటి గొప్ప ప్రజా కవులు, సంస్కర్తలు ఇక్కడ ఉన్నారు. ప్రాచీన సాహిత్యం నుండి ఆధునిక సాహిత్యం దాకా ఎంతోమంది ఈ ప్రాంత సంస్కృతిని, ఈ ప్రాంత చరిత్రని ఇనుమడింపజేసిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని చూసి మేము గర్వపడతాము. కడప జిల్లా అంటే అది, కడప జిల్లా అస్తిత్వం అది అని చాలా ప్రాంతాల్లో మేము చెప్పుకున్నాం. ముఖ్యంగా ఫ్యాక్షన్ని చూపించి రాయలసీమ ప్రాంతాన్ని అవమానిస్తున్నారు, రాయలసీమ భాషని అవమానిస్తున్నారు, ఈ సినిమా వాళ్ళు అంతా ఇట్లా చేస్తున్నారు అని రాయలసీమ వాదులుగా కూడా మేము చాలా సందర్భాల్లో మాట్లాడాం. కాబట్టి సరే, ఏది ఏమైనా ఆయన ఒక రాజకీయాలకు ప్రతినిధి అయితే ఈ నాయకులు వస్తుంటారు, పోతుంటారు, వీళ్ళు కొంతకాలం పరిపాలన చేస్తారు. కానీ నాయకుల కన్నా చరిత్ర గొప్పది, నాయకుల కన్నా ప్రాంతం గొప్పది, నాయకుల కన్నా అక్కడి వేల సంవత్సరాల సంస్కృతి గొప్పది. దాన్ని శాశ్వతంగా ఉంచుకోవాలి, దాన్ని మనం గర్వంగా కొనసాగించాలి అని అంటే ఇట్లాంటి సంప్రదాయాల్ని, అంటే ప్రాంతాలకి వ్యక్తుల పేర్లు పెట్టే సంప్రదాయాన్ని మనం వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఇది ఒక చోట మొదలైతే ఆగేది కాదు. ఈరోజు ఒక నాయకుడు వస్తాడు, రేపు ఇంకో నాయకుడు వస్తాడు, వాళ్ళ పేర్లు పెట్టి జిల్లాల పేర్లు, ప్రాంతాల పేర్లు మార్చుకుంటూ పోదామా? అసలు ఈ కల్చర్ ఎప్పుడు మొదలైంది? మనకు దేశాన్నే పరిపాలించిన నాయకులు ఉన్నారు కదా, గాంధీ, నెహ్రూ, ఇందిరాగాంధీ చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళ రాజకీయాలతో ఒక రకంగా అప్పటి జాతీయోద్యమాన్ని, తర్వాత దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేసిన వాళ్ళు. అప్పుడు లేదే, కనీసం ఈ కల్చర్ అప్పుడు లేదు. ఇది ఎప్పటి నుంచి మొదలైంది అంటే భారతదేశంలో పథకం ప్రకారం ఒక
సాంస్కృతిక పతనం కూడా మొదలైంది. దాన్ని ఈ డీగ్రేడేషన్ని పనిగట్టుకొని ముందుకు తీసుకుపోతున్న వాళ్ళు ఉన్నారు. అందులో భాగంగానే ఇందాక సార్ చెప్పినట్టుగా వ్యక్తి పూజ, వ్యక్తి ఆరాధన అనేది దాన్ని మనం వ్యతిరేకించాలి. మాది కడప జిల్లా, మాది వైఎస్ఆర్ జిల్లా కాదు, మాది వైఎస్ఆర్ కడప కూడా కాదు, మాది కడప అంతే. మేము కడప జిల్లా పేరుని పునరుద్ధరించాలని మేము కోరుకుంటున్నాము. 2009లో ఈ మాట చెప్పాము. 2010 మేము చెప్పిన మాటని లేదా చాలామంది అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా దాన్ని వైఎస్ఆర్ జిల్లాగా మార్చారు. వైఎస్ఆర్ జిల్లాగానే గజెట్లో ఉంది. మేము దాని మీదనే ఆ రోజు కోర్టులో వేశాము. కానీ వ్యవహారంలో వైఎస్ఆర్ కడప అని రాసేవాళ్ళు. దాన్ని మళ్ళీ సరిదిద్దే ప్రయత్నంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ వైఎస్ఆర్ పేరుని మర్చిపోతారేమో, వైఎస్ఆర్ కడప అంటే అందరూ కడప అంటారు కానీ వైఎస్ఆర్ అని ఎవరు అన్నారు, ఎక్కడ ఆయన పేరు మర్చిపోతారో. ఎందుకంటే వాళ్ళకి అవసరం, వారసత్వ రాజకీయాలు వాళ్ళకి అవసరం కాబట్టి వాళ్ళు ఆ పేరుతో చాలా ప్రయోజనాలు పొందుతారు. కానీ ప్రజలకు అది నష్టం. ప్రజలు ఎప్పుడూ కడపని కడపగానే గుర్తించుకుంటారు. మీరు ముందు వెనక ఏమి జోడించినా కూడా జనాలు, ఒకవేళ వైఎస్ఆర్ జిల్లా అని బలవంతంగా గజెట్ నోటిఫికేషన్ వేసినా కూడా జనం కడపనే అనుకుంటుంది, కడప అనే వ్యవహరిస్తున్నారు. చాలా చోట్ల మనము కాన్షియస్గానో అన్కాన్షియస్గానో కూడా అడ్రస్ రాసేటప్పుడు కడప జిల్లానే రాస్తాం, వైఎస్ఆర్ జిల్లాని ఎవరు రాయడు. ఎవరు రాస్తారంటే ఈ వైఎస్ఆర్ పార్టీతో ఏమైనా ప్రయోజనాలు ఉంటే అట్లాంటి వాళ్ళు మాత్రమే ప్రతి వినతి పత్రంలో అవసరం ఉన్నా లేకపోయినా వైఎస్ఆర్ జిల్లాని రాసే ఒక వందిమాగత బృందం ఉంది. అట్లాంటి బానిస మనస్తత్వం కూడా ఉంది. కానీ అదే సమయంలో అదే స్థానంలో మాది కడప జిల్లా అని గర్వంగా చాటుకునే సాంస్కృతిక వారసత్వాన్ని ముందుకు తీసుకుపోయే ప్రజలు కూడా ఉన్నారు. కాబట్టి దయచేసి ప్రాంతాలకి వ్యక్తుల పేర్లు పెట్టకండి. దాన్ని ప్రజలు ఎప్పటికీ హర్షించరు. కడప జిల్లాగానే ఉండాలి. తొలుత ఇవాళ మన అస్తిత్వానికి, మన సాంఘిక పరిస్థితులు వీటన్నిటిని ప్రదర్శించేటువంటి అసలు కడప అంటే చరిత్ర ఏంటి, మనకి వీటన్నిటిని కూడా ప్రముఖులు, రచయితలు, సామాజిక కార్యకర్తలు అందరూ కూడా తెలియజేశారు. ఎక్కడికి వెళ్ళినా కడపకు ఒక చరిత్ర ఉంది. దానికి సంబంధించినటువంటి పెద్దన శిలా పథకాలలో కానీ లేకపోతే ఇంకా ఎర్రన్న దాటి వీటికి సంబంధించినటువంటి చరిత్రలో కూడా రాజకీయంగా కూడా అన్ని అంశాలలోనూ ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తుంది కడప. ఇవాళ రాజకీయంగా ఏ పార్టీ అధికారంలో ఉంటే వాళ్ళు చేసినటువంటి సేవలకు అనుగుణంగా అన్నట్లు తిరిగి వాళ్ళ పేర్లు పెట్టుకుంటా పోతే కనుక సమస్య అవుతుంది. అయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒక భిన్నమైనటువంటి వ్యక్తిగానే చూడాల్సినటువంటిది కూడా ఉంది. ఎందుకంటే గతంలో అంత మునుపు పరిపాలించినటువంటి ప్రభుత్వాలలో, నాయకులలో ఆ మేరకు కృషి చేసినటువంటి వాళ్ళు చాలా వరకు తక్కువే. విద్యా వసతుల పరిస్థితుల్లో కావచ్చు, లేదా ప్రాజెక్టుల అంశాల మీద కానీ. సో ఇక్కడ ఉన్నటువంటి వీటన్నిటి మీద కూడా రాజశేఖర రెడ్డి గారు కొంచెం ముందుకు ఒక అడుగు ముందుకేసే జలజ్ఞాల పేరుతోనో ఇంకోటో వాటిని కదిలిచ్చినారు. ఆ మేరకు నిధులు ఇంకోటి కూడా జరిగాయి. కాబట్టి ఆయనకి ఆకస్మిక మరణము ఇవన్నీ కూడా కొంత బాధాకరమైనటువంటి విషయాలు. ఇట్లాంటివన్నీ కూడా జోడించి ఉన్నటువంటి పరిస్థితులలో ఒకసారి ఆల్రెడీ గెజెట్ మారింది. అయితే అందులో కడప అనేటువంటి మన ఉనికినే కనుమరుగు చేసేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అటు లేకుండా వైఎస్ఆర్ కడప అనేటువంటి పేరు తిరిగి గెజెట్లోకి ఎంటర్ చేయడం కోసము సిపిఐగా మేమందరం ఇవాళ జిల్లా వ్యాప్తంగా కూడా ఇవాళ రౌండ్ టేబుల్ సమావేశాలు రాజకీయ పార్టీలకు అతీతంగా నిర్వహిస్తూ ఉన్నాం. వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తున్నాము. కొన్ని చోట్ల వస్తున్నారు, కొన్ని చోట్ల ఇవాళ మన ప్రొద్దుటూరు ప్రాంతంలో అయితే కనుక ఏవో వాళ్ళవి అభినందన సభలు అవి ఉన్నాయని చెప్పేసి రాలేకున్నారు. బట్ వాళ్ళందరూ కూడా మద్దతు తెలియజేస్తున్నాం అనేటువంటిదే చెప్పడం జరిగింది. దీనికోసం రేపు భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకుంటే కనుక బాగుంటుందని చెప్పేసి తెలియజేస్తున్నాం. కూడా మా చైతన్య మహిళా సంఘం నుండి ఉద్యమాభివందనాలు. నిజం చెప్పాలంటే ఈ టాపిక్ పెట్టుకున్నందుకు అంటే మనమే గుర్తు చేస్తున్నట్టుగా ఉంది వైఎస్ఆర్ జిల్లా పేరు. నిజానికి ఇందాక వరలక్ష్మి చెప్పినట్టుగా ఉచ్చారణలో ఎక్కడ కూడా ఈ వైఎస్ఆర్ జిల్లా పేరు ఉండడం లేదు. కడప జిల్లాగానే బాగా ప్రసిద్ధి చెందుతుంది. అంటే వాళ్ళు చేసిన ప్రయత్నము ఫెయిల్యూర్ అయ్యింది అనడానికి ఇదొక సాక్ష్యం అనిపిస్తుంది. ప్రజల్లో కానీ వ్యాపారవేత్తలు కానీ ఎక్కడ కూడా చూసినా కూడా కడప పేరుతోనే ఉచ్చారణ జరుగుతుంది. అయితే కడప రాసినందుకు కడప ఎందుకు రాసినారు, వైఎస్ఆర్ జిల్లానే ఎందుకు పెట్టలేదు అని చెప్పి అడిగేవాళ్ళు లేరు. అంటే అక్కడ వాళ్ళకి కడప జిల్లా పేరు మీద ఆమోదం ఉందనేది మనం అర్థం చేసుకోవాలి.
అంటే కడప కానీ ఇంకా ఏ జిల్లాకైనా కూడా ఆ జిల్లాకున్న పేరును మార్చి కొత్త పేరును పెట్టడం అని అంటే ఆ జిల్లాకున్న చరిత్రను అవమానపరచడమే అని నేను భావిస్తున్నాను. వ్యక్తులు చాలామంది గొప్ప వాళ్ళు ఉన్నారు. అంటే ప్రజల కోసం పోరాటాలు చేసి జీవితాలను కుటుంబాలను త్యాగం చేసి సర్వస్వం ద్వారం పోసినటువంటి వాళ్ళ పేర్లు కూడా ఈరోజు జిల్లాలకు లేవు. వీధులు మాత్రమే ఉన్నాయి. లెనిన్ వీధి, కార్ల్ మార్క్స్ వీధి కానీ భగత్ సింగ్ నగర్ అని కానీ మాత్రం ఉన్నాయి కానీ జిల్లాలకు వాళ్ళ పేర్లు మనం పెట్టుకోలేము. గొప్ప గొప్ప వ్యక్తుల పేర్లే మనము ఈరోజు పెట్టుకోనప్పుడు ఒక రాజకీయ పార్టీలకు చెందినటువంటి నాయకుల పేర్లను మనం ఎట్లా ఆమోదిస్తాం? ప్రజలు నాయకులుగా ఎట్లా గుర్తిస్తారు? నిజమే కావచ్చు, వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు గొప్ప నాయకుడే కావచ్చు. కానీ ఈరోజు ఆయన కంటే మించి ఆయన కొడుకు గొప్ప పాలన అందించినాడని చెప్పి ఒక ప్రచారం జరిగింది. చాలా ఆంధ్రప్రదేశ్లో గొప్ప పరిపాలన జరుగుతుంది, సచివాలయ వ్యవస్థ పెట్టినాడు, ఇంటింటికి డబ్బులు లక్షలు అందుతున్నాయి అని గొప్ప పేరున్న జగన్ని కూడా ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చినారు? దీన్ని బట్టి ప్రజలు నాయకుల్ని ఎట్లా గుర్తిస్తారు అని రాజకీయంగా, రాజకీయ నాయకులుగా, రాజకీయ పార్టీలను పెట్టుకొని ముఖ్యమంత్రులుగా చెలామణి అయ్యి ప్రజల మీద దౌర్జన్యాలు చేస్తూ ప్రజల ఆస్తులను దోచుకుంటూ బతుకుతున్న వాళ్ళని నాయకులుగా గుర్తించరని చెప్పేసి మనకు నిరూపణ జరుగుతుంది. కాబట్టి అట్లాంటి వాళ్ళ నాయకుల పేర్లను జిల్లాలకు ఆపాదించడం అనేది సరైనది కాదు. ఆ జిల్లాలకు ఉన్నటువంటి చరిత్రను మరుగుపరచడం అనేది కూడా సరైనది కాదని చెప్పేసి చైతన్య మహిళా సంఘంగా భావిస్తున్నాము. ఒకవేళ అలాంటి పరిస్థితి ఉంటే కనుక అంత గొప్ప వ్యక్తులు, ప్రజల్లో నాంతున్న వ్యక్తులు, ప్రజలు ఖచ్చితంగా ఆ మనిషి పేరు పెట్టాలని డిమాండ్ చేస్తూ ఉద్యమాలు చేస్తూ ముందుకొచ్చి అడిగినప్పుడు ఏదైనా కొత్త జిల్లాలకు కానీ కొత్త ప్రాంతాలకు కానీ విద్యా యూనివర్సిటీలకు కానీ పెట్టుకోవడంలో అర్థం ఉంటుంది. కానీ ఉన్న పాత జిల్లా పేరును మార్చి ఆ జిల్లాకు ఆ పేరును చేర్చడం అనేది సరైనది కాదని చెప్పేసి మేము భావిస్తున్నాము. అలాగే కడప జిల్లా చరిత్ర ప్రకారమే కడప జిల్లా పేరుగానే ఉండాలని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు.